హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు క్యాలీఫ్లవర్ ఆవకాయని చూపిస్తున్నానండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ వింటర్ సీజన్ కదా, క్యాలీఫ్లవర్ చాలా బాగా వస్తుంది. క్యాలీఫ్లవర్ని చక్కగా మనం ఇలా చిన్న చిన్న వాటిగా కూడా తరిగేసుకుని రాత్రి వేడి నీళ్ళల్లో ఒకసారి 2-3 సార్లు మంచిగా వేడి నీళ్ళల్లో కడిగేసి ఒక క్లాత్ పైన ఆరబెట్టేసుకుంటే మనకి ఇలా మార్నింగ్ కల్లా చక్కగా ఫ్రెష్గా అయిపోతుంది. ఇది ఆవకాయకి కావాల్సినట్టుగా మనం ఒక కప్పు ఆవపొడి, ఒక కప్పు కారము అండ్ ఒక కప్పు ఉప్పు. అయితే ఉప్పు మెత్తగా ఉంటుంది కాబట్టి ఫుల్గా తీసుకోకుండా కొంచెం తక్కువగా తీసుకోవాలి. అండ్ కొంచెం ఇంగువ అండ్ నూనె కూడా ఏంటంటే రిఫైండ్ ఆయిల్ అయినా వాడేసుకోవచ్చు. ఇది ఎందుకంటే మామూలుగా అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి నువ్వుల నూనె అవైలబుల్గా ఉండి తెచ్చుకున్నామంటే నువ్వుల నూనె ఇంకా శ్రేష్టము. మనం వెంటనే చేసుకోవాలి అనేసి అనుకుంటే మాత్రం ఇలా రిఫైండ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. అండ్ ఏంటంటే దీనికి పులుపు అది ఉండదు కదా, మనకి మామిడికాయకి అయితే పులుపు ఉంటుంది. అందువల్ల దీనికి ఏం చేస్తామంటే కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటాం. ఇంచుమించుగా మనం ఈ వీటితో వేసుకుంటున్నాం కాబట్టి ఒక గ్లాస్ కాకపోయినా హాఫ్ గ్లాస్ దాకా నిమ్మరసం వేసుకోవచ్చు. అండ్ ఏంటంటే ఇది కలిపేసుకున్నంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మీకు చాలా నెలలు ఉంటుంది. సో ఇప్పుడు మనం ఉప్పు వేసేస్తున్నాను. అండ్ దీంట్లోనే మనం ఆవపొడి వేసేద్దాము. కొంచెం ఆవపొడి ఎక్కువ వేసుకుంటే ఘాటుగా కూడా ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ మీ ఇష్టాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. ఒక గ్లాస్ ఆవపొడి, కప్పు కారం వేసుకుంటున్నాను. రెండు దీనికి మనం ఇంగువ వేసుకుందాం మంచి ఫ్లేవర్ కోసం. రేజీ ఇంగువ అయితే బాగుంటుంది. ముందు నిమ్మకాయ రసం, ఆయిల్. ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. సరే, ఇలా మిక్స్ చేసుకుని కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. దీనిలో మనం ఇలాగ మనం నీట్గా చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ని కూడా వేసేసుకున్నాం. నిమ్మరసం వేసాము. మామిడికాయకి అయితే మనకి పులుపు ఉంటుంది, దీనికి పులుపు ఉండదు కాబట్టి నిమ్మరసం వేసుకున్నాం కాబట్టి ఒక 2 days దీన్ని ఇలాగా ఉంచేసుకుంటే ఆ పులుపు అదంతా కూడా దీనికి తగిలి మంచిగా నానుతుంది, చాలా బాగుంటుంది. ఇంకా అసలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే అసలు సంవత్సరం అంతా కూడా ఉండిపోతుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా తీసుకుంటూ ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. అస్తమానం మామిడికాయ కన్నా కూడా ఇలా మనం ట్రై చేస్తే బాగుంటుంది. ఈ సీజన్లో వస్తుంది కాబట్టి ఇది చేత్తో కలిపేద్దాం. నేను మా పిల్లాడు లండన్ వెళ్ళిపోతూ ఉంటే తనకి పెట్టించాను. దాని అప్పుడే వెళ్ళి 6 నెలల పైన అయిపోయింది, 8 నెలల్లోనూ.
తను అంటున్నాడు ఇంకా క్యాలీఫ్లవర్ ఆవకాయ చాలా బాగుందమ్మా నా దగ్గర అని. అంటే వాళ్ళది అసలుకే చలి ప్రదేశం కాబట్టి ఇంకా బాగుంటుంది. సో మనం ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు కూడా చాలా బాగుంటుంది. 2 రోజుల తర్వాత తిప్పి అప్పుడు మనం ఏదైనా డిష్లోకి వేసేసుకున్నామంటే ఇది ఇంకా అలా స్టోరేజ్ చేసుకున్నామంటే చక్కగా చాలా బాగుంటుంది. సమానం రొటీన్గా ఒకటే తిని కన్నా చూసారా, కాలీఫ్లవర్ ఆవకాయ రెడీ టు ఈట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.